ఇక్కడి వరకు వచ్చిన ప్రదేశాన్ని చూస్తే మీరు కనుక చాలా లైట్కే వచ్చినాం, వ్యూర్ హైట్కి వచ్చినాం. హైట్కి వచ్చినాకుండా కిందికి పోయినాక తర్వాత చాలా కిందికి హైట్కి పోతుంటే కొద్ది కూడా విష సర్పాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కొండ సిలువలు కానీ, త్రాసు పాములు కానీ, నల్ల త్రాసులు కానీ చాలా స్కిన్ కూడా చూసాము. స్కిన్ కూడా చూసాం. ఇది మీ స్కిన్ అంటే ఏ విధంగా అంటే కూషము అని అంటారు, మా తెలుగు పదంలో కూషం అంటారు. ఆ కూషాన్ని కూడా చూసాం. చాలా పాములు ఉంటాయి. ఈ జంతువులు కూడా ఒక అడవి పందులు, దుంపలు, నెమలులు, పక్షులల్ల నెమలులు, చాలా పక్షులు జంతువులు ఇక్కడ జీవించే అంత మా రకంగా ఉంటాయి. కానీ కాకపోతే ఏంటంటే మేము ఇప్పటికి వచ్చిన ముళ్ళ పందులు కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన ఏరియా కొంచెం పాముల ఏరియా, కొంచెం దిగుతున్నాం. ఇది పెద్ద హైట్లే ఉన్నాం మేము ఇప్పటి వరకు. ఈ హైట్ నుంచి కింది దిగే వరకు మళ్ళీ ఒక వార్త మీకు చెప్పగలుగుతాం. ఇంకా మూడు గుట్టలు దిగాలి. 3 గుట్టలు అంటే ఎత్తులు, అర్థమవుతుందో అర్థం కాదో కానీ 3 గుట్టలు అంటే 3 ఎత్తులు దిగి కిందికి వెళ్ళాలి మేము. ఇప్పుడు ఆ కిందికి వెళ్ళే టైం లేదు కాబట్టి కిందికి వెళ్తున్నాం. మేము ఇప్పుడు హైట్కినే ఉన్నాం. హైట్ వరకు అయితే ఓకే. 4 గంటల వరకు రీచ్ అవ్వాలన్నారు కదన్నా. 4 వరకు వెళ్ళిపోవాలి. ఓకే. చీకటి పడిందంటే గుడ్డెలుగులు ఏదన్నా ఒకటి ఇక జంతువులు ఉంటాయి, బయటకు వస్తాయి. అందుకనే రీసెంట్గా మనం బయలుదేరాలని చెప్పి కిందికి దిగుతున్నాం. హలో, రీసెంట్గా మేము వచ్చిన ఏరియా మీరు చూస్తూనే ఉంటారు. ఒకసారి చూడండి. ఈ ఆకులను బట్టి ప్రతిదానికి పనిచేసే ఆకులు ఈ ఈ ఈ గట్లకు ఉన్నాయి, అంటే గుట్టకు ఉన్నాయి. ఈ గుట్టలకు చాలా ప్రతి ఒక్క మనిషికి ఆయుర్వేదం ఏ విధంగా తయారవుతుందో అన్న విషయానికి ఈ ఆకుల బట్టి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇందాక మనం అక్కడికి వెళ్ళాం కదా, ఇందాక అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆకులు చూంచాము, ఆడ కూడా ఆకులు చూంచాము. ఆ ఆకుల బట్టి కూడా మంచిగా ఆయుర్వేదానికి తయారయ్యే ప్రతి ఒక్క ఆయుర్వేదం తయారయ్యే ఆకులు ఉన్నాయి. ప్రతి ఒక్క వృక్షం అయితే ప్రతి ఒక్క వృక్షం ఉంది. ఏది మనం నెట్లో చూసుకున్నా, దేంట్లో చూసుకున్నా కూడా ఏ వృక్షం కూడా ఇక్కడ తక్కువ ఉండదు. ఈ ప్రదేశం అయితే బ్రహ్మాండంగా ప్రదేశం. మీరు వచ్చి చూసుకున్నా కూడా గంతే ఉండాలి. ఇంకో విషయం మీరు చెప్పేది ఏంటండి, ఇక్కడ కోతులు ఉంటాయి చాలా. కొన్ని కోతులకు ఇబ్బంది అవుతుంది. ఆ కోతులతో భరించలేక కొంచెం ఇబ్బంది పడుతుండ్రు, రైతులు కూడా ఇబ్బంది పడుతుండ్రు. కిందికి వస్తున్నాయి అవి. ఆ కిందికి వచ్చిన ఏడల అప్పుడే మనం పైకెక్కే ఉద్దేశం ఉంటుంది. ఆ పైకెక్కేటప్పుడు కొంచెం కోతులు ఉన్నాయా లేవా చూసుకొని రావడం జరుగుతుంది. జంతువుల విషయంలో జంతువులు ప్రతి ఒక్క జంతువు అనేది ప్రతి ఒక్క జంతువు కాదు కానీ దుంప పందులు, ముళ్ళ పంది, నెమలులు, పక్షులలో నెమలులు, అది ప్రతి ఒక్క పక్షిగా జీవరాశులు అనేది చిన్న చిన్న పక్షులలో అయితే బాగానే ఉన్నాయి కానీ జంతువులలో కొంచెం తక్కువ ఉన్నాయి. దాన్ని కూడా గమనించి మీరు వచ్చి ప్రతి ఒక్క ఆయుర్వేద ఔషధాన్ని తీసుకుపోయి 10 మందికి వాడుకునేందుకు ప్రయత్నించండి. ఎవరన్నా ఉంటే దయచేసి. పరిచెట్టు పనులు కూడా పడతాంట. ఈ తీయ ఉన్నాయి. ఈ పచ్చిగా ఉన్నాయి. నా దగ్గర ఉంది, పచ్చిగా ఉంది. ఇప్పటి వరకు ఇది తీయ ఉంటుంది. చూడండి, కొంచెం తీయ ఉంటుందా? తీయ ఉంటుంది. పరికి చెట్టు అంట. మస్తు ఉందన్న. ఇది మస్తు ఉంటుంది, బాగుంటుంది. ఇది పరికి చెట్టు. ఈ పరికి చెట్టు విధానం ఏంటంటే ఏ ఆరోగ్యానికి దేనికి పనిచేస్తుంది అంటే గుండెకు బ్లడ్ సర్కిల్ కోసం, ప్రతి ఒక్క నర బలహీనతలు ఉన్నా కూడా ఈ ఆయుర్వేదికం పనిచేస్తుంది ఖచ్చితంగా. ఇది పరికి పండు అంటారు. ఈ పరికి పండును తినాలి, ప్రతి ఒక్కరు తినాలి. చూడండి, పరికి పండ్లు బాగుంటాయి. ఇంకో 2-3 కోసి ఇవ్వండి అన్న చెయ్యికి. మాకు కనిపించిన షట్టర్ అదే అనుకుంటా, బ్లూది అదే అనుకుంటా. అది అప్పుడు మనం దారి ఉంటుంది అది. కానీ ఈ పాలు వస్తున్నాయి అన్న? పాలు వస్తాయి, కొన్ని ఇట్లా పాలు వస్తాయి. దాంట్లో ఏం బాధపడదు. వస్తాయి. నేనే తినబుద్ధి అవుతుంది కదా, ఎప్పుడు చూడలే, చాలా రోజులు అవుతుంది తినక. ఓ బాగుందన్న, టేస్ట్ అయితే సూపర్, నిజంగా బాగుంది. ఏంది మన కాజిపేట దగ్గరలో మడికొండ ధర్మసాగర్ దగ్గర ఇంత పెద్ద అడవి ఉందని నాకు తెలియదు. అడవిని కాపాడుకోవాలన్నా, అందుకే ఎవరిని. హలో అభయ మిత్రులారా, అందరు వినండి.
అభయ సోదరులారా మీరు కూడా వినండి. ఇవ్వండి. అడవిని కాపాడండి. ప్రతి ఒక్కరు వృక్షాలను పెంచండి. వృక్ష జీవితం అనేది మనకు ప్రతి ఒక్క దానికి ఆ శ్వాస అనేది కూడా ఆ వృక్షం దానికి ఆక్సిజన్ ఇచ్చేదానికి మనకు చాలా ఆరోగ్యానికి మంచిది. ఆ ఆక్సిజన్ ద్వారా మనం డాక్టర్ దగ్గరికి పోతే ఆక్సిజన్ పెట్టాలంటే ఎక్కొంచెలో అడవిలోకి తీసుకొచ్చిన నుంచే ఆ ఆక్సిజన్ తప్ప వాళ్ళు వేరే వాళ్ళు పెడతలేరు. ఆక్సిజన్ కంపల్సరీ అవసరం. ప్రతి ఒక్క మనిషికి ఆక్సిజన్ అవసరం. ఈ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనకు అనారోగ్యాలు బాగా తయారవుతున్నాయి. కాకపోతే మీరు ఎప్పుడైనా కూడా ఒక్క చెట్టును పెంచండి. ఒక చెట్టుతో ఇంకో చెట్టు తయారవుతుంది, దాంతో మొలక తయారవుతుంది, ఆ చెట్టుతో ఆ వృక్షం మొదలవుతుంది. ఖచ్చితంగా ఈ వృక్షాలతో ఏం లాభం అని చెప్పి మీరు అనుకుంటే ఆ వృక్షాలు మనకు ప్రత్యేకంగా అవసరపడుతూనే ఉన్నాయి. మనకు అవసరం లేని దాన్ని మన శవం కోసం మనం వాడుకుంటున్నాం. మన శవం కాలేదందుకు అవసరం ఉన్నదాన్ని ఏదన్నా వంటల కోసం కూడా తయారు చేసుకొని బతుకుతున్నాం. చెట్టు నినాదం చాలా మంచిది. చాలా ఆ విధానాన్ని కాపాడుకోండి. చెట్టును పెంచండి. చెట్టును కంపల్సరీ చంపకండి, పీకేయకండి దయచేసి. ఓకే. ఇదేంటి అన్న జిర్రీనా అన్న ఇది? ఏందే